మే నెల 5వ తేదీ మంగళవారం నాడు వచ్చే సంకష్టహర చవితి చాలా శక్తివంతమైనది. మామూలుగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 4వ రోజును మనం సంకష్టహర చవితి అని పిలుచుకుంటాం. కానీ ఈసారి ఆ చవితి మంగళవారం రోజు రావడం వల్ల దీనికి అంగారక సంకష్టహర చవితి అని పేరు వచ్చింది. దీనినే జ్యోతిష శాస్త్రం ప్రకారం భౌమ చవితి అని కూడా అంటారు. ఈరోజు వినాయకుడిని భక్తితో పూజిస్తే మనకున్న అన్ని కష్టాలు తీరిపోతాయి. ఈ పవిత్రమైన రోజున మనం పాటించాల్సిన నియమాలు మరియు పూజా విధానం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన జాతకంలో కుజదోషం వల్ల పెళ్లిళ్ళు లేటుగా అవ్వడం లేదా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం లాంటి సమస్యలు ఉంటే ఈ అంగారక సంకష్ట చవితి రోజున చేసే పూజ వల్ల ఆ దోషాల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. అందుకే ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. స్నానం చేసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడికి వెళ్ళి అక్కడున్న కుజగ్రహానికి ఒక ఎర్రటి బట్టను సమర్పించడం మంచిది. ఒకవేళ అది కుదరకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఇంట్లో వినాయకుడికి ఒక ముడుపు కట్టడం అనే ప్రక్రియ చాలా విచిత్రమైన ఇంకా గొప్ప ఫలితాలను ఇస్తుంది. దీనికోసం మీరు ఒక ఎర్రటి క్లాత్ని తీసుకోవాలి. ఆ క్లాత్లో కొంచెం పసుపు ఇంకా కుంకుమ వేయాలి. ఆ తర్వాత 3 గుప్పెల బియ్యాన్ని ఆ క్లాత్లో పొయ్యాలి. దీంతో పాటు 7 ఖర్జూరాలు మరియు కొన్ని వక్కలు ఇంకా తమలపాకులు కూడా అందులో ఉంచాలి. చివరిగా ఒక 11 రూపాయల దక్షిణ అంటే మనీని అందులో పెట్టి ఒక మూటలా కట్టాలి. ఈ మూటనే మనం ముడుపు అంటాం. ఈ ముడుపును మన ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహం లేదా ఫోటో దగ్గర పెట్టి మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడు మన కష్టాలను తొలగిస్తాడని నమ్మకం. పూజ చేసే రోజున రోజంతా ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం. ఈ ఉపవాస సమయంలో కేవలం పాలు ఇంకా పండ్లు మాత్రమే తీసుకోవాలి. మిగతా ఆహారం ఏది తీసుకోకూడదు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే ఈ రోజున మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎవరితోనూ అనవసరమైన మాటలు మాట్లాడకుండా కేవలం వినాయకుడి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈ రోజున ఎవరి మీద కోప్పడకూడదు. ఇలా ఉండటం వల్ల మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఒకసారి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఒక తోరం లాంటిది అంటే ఒక దీక్ష కంకణం మన చేతికి కట్టుకోవాలి. సాయంత్రం పూజ కోసం ప్రత్యేకమైన నైవేద్యం తయారు చేయాలి. మనం ఉదయం ముడుపులో కట్టిన బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంతోనే పొంగలి వండాలి. ఆ పొంగలి వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే అదే బియ్యంతో వీలైతే 21 ఉండ్రాలను కూడా తయారు చేయాలి. వినాయకుడికి 21 అనే సంఖ్య అంటే చాలా ఇష్టం. అందుకే పూజలో 21 రకాల పువ్వులు లేదా 21 రకాల ఆకులు అంటే పత్రిని వాడటం చాలా మంచిది. ఒకవేళ మీకు అన్ని రకాల పువ్వులు దొరకకపోతే కేవలం ఎర్రటి పూలతో కూడా పూజ చేయవచ్చు. గరిక అంటే వినాయకుడికి ఎంతో ప్రీతి కాబట్టి ఒక 21 గరిక పోచలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజించాలి. పూజ ఎలా చేయాలి అంటే ముందుగా పసుపుతో ఒక చిన్న వినాయకుడిని చేసి ఆయనకు పూజ చేయాలి. దీనినే పసుపు గణపతి పూజ అంటారు. మనం చేసే ఈ వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని ఆయనను వేడుకోవాలి. ఆ తర్వాత వినాయక అష్టోత్తరం అంటే 108 పేర్లు చదువుతూ పూజ చేయాలి. దీంతో పాటు సంకష్ట నాశన గణేష స్తోత్రాన్ని కూడా చదవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం వండిన పొంగలి ఇంకా ఉండ్రాలను నైవేద్యంగా పెట్టాలి. వినాయక వ్రతానికి సంబంధించిన కథను కూడా చదవడం లేదా వినడం వల్ల వ్రతఫలం పూర్తిగా అందుతుంది. పూజలో మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం. రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు కనిపించినప్పుడు ఒక పాత్రలో ఆవు పాలు తీసుకొని అందులో కొన్ని పువ్వులు ఇంకా అక్షంతలు వేయాలి. చంద్రుడిని చూస్తూ ఆ పాలను చంద్రుడికి సమర్పించాలి. అలాగే వినాయకుడికి కూడా నీటితో అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
పెళ్లి సంబంధాలు కుదరని వారు లేదా బిజినెస్లో లాస్ అవుతున్న వారు సక్సెస్ అవుతారని పురాణాలలో స్పష్టం చేయబడింది. ఇంద్రుడి విమానం ఆగిపోయినప్పుడు ఈ వ్రతం చేసిన ఒక మహిళ వల్ల మళ్ళీ ఆ విమానం కదిలిందిన ఒక కథ కూడా ఉంది. అందుకే ఈ అంగారక సంకష్ట చవితిని అస్సలు మిస్ అవ్వకుండా అందరూ భక్తితో పూజించుకోవాలి. అందుకే ఈ అంగారక సంకష్టహర చవితిని అస్సలు మిస్ అవ్వకుండా అందరూ భక్తితో పూజించుకోవాలి. ఈ రోజు రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి మరియు మరుసటి రోజు కూడా వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.